ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి పారిపోయారు. ఎవరిని చూచి ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారో వారి మీదకి ఎవరు వెళ్తున్నారు? ధైర్యముతో నింపబడిన దావీదు వెళుతున్నారు. సమస్యలు చూసి ఏమైపోయారు? ఇప్పుడు దాకా 7 నెలలు లెక్కెట్టుకొని నేను చెప్తున్న ఈ వాక్యం బట్టి ఏ సమస్య భయపడ్డావు, ఏ రోగాన్ని చూసి భయపడ్డావు, ఈ అప్పులు చూసి భయపడ్డావు, ఈ భవిష్యత్తు ఎలాగని భయపడ్డావు, నా భర్త జీవితం ఇంతేనని భయపడ్డావు, ఈ రోగం నా ఇంటి నుంచి పోదు అనుకుంటూ భయపడుతూ 7 నెలలు గడిపిస్తావు. ఈ ఆగస్టు నెల అందరినీ బలపరుస్తూ చెప్తున్న మాటలు, నేను మీకు ధైర్యము కలగజేయబోతున్నాను. అందుకే దావీదు గారు, కండు నా మీదకి వచ్చిన, గొలియాతు నా మీదకి వచ్చిన, నా హృదయము కలవరపడదు. నీ సమస్యే కాదు, మన వెనకాల ఉన్న ప్రభుని చూసి మనం మహింపరచాలి. ఆయన ఎదుట సమస్య ఏమి పెద్దది